వాళ్ళిద్దరిని వదిలేసి నన్నే చూస్తున్నావేంటి? ఏం లేరా భయ్, నువ్వేదో వింత వింతగా ఉన్నావు అందుకే చూస్తున్నా. నేను వింతగా ఏం లేను, అందరిలాగానే ఉన్నాను. కాదురా, నీ లోపాలు ఏదో ఎక్కువ ఉంది అందుకే చూస్తున్నా. అవును, నాలో చాలా ఎక్కువ ఉంది. అబ్బా ఏందది? తెలివితేటలు. నీకు విషయం తెలుసా? ఏందది? మా ఆఫీస్లో 1000 మంది ఉన్నారు, అందులో నేనే పెద్ద ఇంటెలిజెంట్. చా నిజం, అందుకే మా బాస్ నన్ను ఇక్కడికి పంపించాడు. నాకు తెలివి ఉందనేసి అన్న నన్ను ఇక్కడ పెట్టిండు. ఇంకోటి చెప్పాలనా, నీకంటే ఎక్కువ తెలివి నాకే ఉంది. ఏం కాదు, నాకే ఎక్కువ ఉంది. నాకే ఉంది. నాకే 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 ఏయ్ ఆ? నాకే ఉంది. ఎందుకంత కోపం? గొడవ ఎందుకు గాని ఓ పని చేద్దామే. ఏందో చెప్పురా బాయ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, అడుగు. దాన్ని నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నువ్వు ఇంటెలిజెంట్వి, లేకపోతే నేను చాలా పెద్ద ఇంటెలిజెంట్ అనమాట. అడుగురా బాయ్ అడుగు. ఒక ఎలిఫెంట్ ని, ఎలిఫెంటా? అదే ఏనుగుని, ఏనుగా? ఒక ఏనుగుని 3 స్టెప్పుల్లో ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎలా పెడతావు? ఏం అర్థమవుతుందా బాయ్, నువ్వే చెప్పు. వెరీ సింపుల్. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, లోపల ఏనుగుని పెట్టాలి, ఆ తర్వాత డోర్ క్లోజ్ చేయాలి. 3 స్టెప్స్. నువ్వు ఓడిపోయావు. అబ్బా అంతా తొండి. ఇంకోటి అడుగు. సరే అడుగుతా. ఇప్పుడు జిరాఫీని 4 స్టెప్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఎలా పెడతావు? నాకు తెలుసు. అయితే చెప్పు. డోరు తెలవాలి, మ్, తలకాయ ఉంచాలి, మ్, లోపల పెట్టాలి, మ్. డోర్ పోయాలి, అంతే. నువ్వు మళ్ళీ ఓడిపోయావు. కాదా? మళ్ళీ ఏందిరా అది? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, లోపల ఉన్న ఏనుగుని బయటికి తీయాలి, జిరాఫీని లోపల పెట్టాలి, డోర్ క్లోజ్ చేయాలి, అంతే. నువ్వు అన్ని పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావు, నేను అస్సలు ఒప్పుకోను. ఈసారి మంచి ప్రశ్న రాబాయ్. సరే ఇది లాస్ట్. ఫ్రిడ్జ్ గురించి ఇట్లా అడిగినావు అనుకో, అన్న నిన్ను పెడతా బిడా. అడవికి రాజైన సింహం మొత్తం అన్ని జంతువులతో మీటింగ్ పెడుతుంది, అన్నీ వస్తాయి, కానీ ఆ మీటింగ్ ఒక్క జంతువు రాదు. ఏంటది? కోతి కాదు. ఎలుక కాదు. పిల్లి కాదు. కుక్క? అస్సలే కాదు. అరే నీ అబ్బా నువ్వే చెప్పు. జిరాఫీ. జిరాఫియా? ఎందుకు? అది పొడుగ్గా ఉంటుందని దాని మేడ నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, అందుకని. త్వరగా త్వరగా బాబు.